ఇవ్వకపోతే షాప్ ముందు కూడా ధర్నా చేస్తాం. వివరాల్లోకి వెళ్తే నిర్మల్ జిల్లా బైన్సా ప్రాంతంలో ఆన్లైన్ బెట్టింగ్ జోరుగా నిర్వహిస్తున్న బెట్టింగ్ ముఠా సభ్యుడిని పోలీసులు పట్టుకున్నారు. బైన్సా పట్టణానికి చెందిన సయ్యద్ ఆజాద్ మీ సేవా సెంటర్ నిర్వహిస్తాడు. బెట్టింగ్ యాప్ ద్వారా ఈ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడని పోలీసులు తెలిపారు. సుమారు 1.5 కోటి విలువ గల ఆస్తుల స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసును ఛేదించడంలో చాకచక్యంగా పాల్గొన్న ఏఎస్పీ అవినాష్ కుమార్, బైన్సా ఇన్స్పెక్టర్ గోపీనాథ్, కానిస్టేబుల్స్ పాల్గొన్నారు. చేసేవారి మీద చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాం. డిఫరెంట్ కేసెస్ పెట్టడం జరిగింది, వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. అంటే మనం అప్పటికప్పుడు ఏదో కేసు చేసి తర్వాత దాన్ని వదిలేయడం కాకుండా ఒక కేసు దర్యాప్తు మొదలు పెట్టినప్పుడు దాన్ని లోతుల్లోకి వెళ్ళి ఎవరెవరు అయితే ఇన్వాల్వ్ అయినారో అదంతా చేయాలనే ఉద్దేశంతో యాక్చువల్గా దిస్ కేసు రిజిస్టర్డ్ 6 months బ్యాక్ అయింది. అందులో ఎవరిని అరెస్ట్ చేశాము. ఇర్ఫాన్ అనేసి బైన్సాకి సంబంధించిన ఒక పెద్ద మనిషి ఉన్నాడు, అతను అరెస్ట్ చేశాము. అందులో ఈ షేక్ అజమ్ అనే అతను సయ్యద్ అజమ్ అనే అతను దీంట్లో ముఖ్యంగా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఈయన ఏం చేస్తున్నాడు అంటే కొన్ని ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నాడు. అట్లాగే చాలా మ్యూల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నారు. మ్యూల్ అకౌంట్స్ అంటే ఏంటంటే వీళ్ళు డబ్బులు వేసుకోవడానికి, డ్రా చేయడానికి వాళ్ళ అకౌంట్స్ వాడతారన్నమాట. కొంతమందికి పూర్ పీపుల్ని ఐడెంటిఫై చేసి నీకు నెలగా ఎంత కొంత ఇస్తాను, నీ అకౌంట్ నేను వాడుకుంటాను అనేసి అవన్నీ కూడా వాళ్ళు ఆధార్ కార్డ్స్ అవన్నీ అక్కడ పెట్టడం జరిగింది. వాటితో ఇతనే అకౌంట్స్ క్రియేట్ చేస్తాడు. వాళ్ళ అకౌంట్స్ ఇతను వాడుకుంటాడు. వాళ్ళకి ఏం సంబంధం ఉండదు. వాళ్ళ అకౌంట్స్ లో చాలా లక్షల కొద్ది ట్రాన్సాక్షన్స్ అవుతుంటాయి, కానీ వాళ్ళకి తెలియదు. రీసెంట్ గా మనకి ఎట్లా తెలిసిందంటే ఒక అబ్బాయి వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అతనికి ఒక నోటీస్ ఇచ్చారు, నీకు ఇంత ప్రాపర్టీ ఉంది, నువ్వు డబ్బులు కట్టాలి అనేసి. అతను చాలా పూర్ ఆ బాబు. అయితే అతను వచ్చి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అసలు నాకు సంబంధం లేదు, ఆ ప్రాపర్టీ ఏంటో కూడా నాకు తెలియదు, నాకు ఇట్లా అయింది అనేసి తెలిసినప్పుడు మన ఐఎస్పీ అవినాష్ కుమార్, బైన్సా ఏఎస్పీ అవినాష్ కుమార్ ఐపీఎస్ తను ఈ బృందానికి నేతృత్వం వహించారు. దీనికి మొత్తం టోటల్ డీటెయిల్ గా ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మందికి తెలియకుండా అతను వాళ్ళ పేరున ప్రాపర్టీస్ కడుతున్నాడు, ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టిస్తున్నాడు, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా ఫేక్ ఫైల్ చేస్తున్నాడు. ఇతని యాక్టివిటీస్ అన్ని కూడా మేము ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ దృష్టికి కూడా తీసుకొస్తాము.